హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పుష్ప 2. సో పుష్ప నుంచి ఇప్పటి వరకు స్టైలిష్ స్టార్ అని చెప్పేసి అని అల్లు అర్జున్ పిలిచేవాళ్ళు. బట్ ఇప్పుడు ఐకానిక్ స్టార్గా మారిపోయాడు. తన టైటిల్ కూడా మారిపోయింది. సో మరి పుష్ప 2కి సంబంధించి అలాగే మనకి రిలీజ్ అప్డేట్ వచ్చింది. ఏంటి అని అంటే పుష్ప 2 ఆగస్ట్ 15 అని చెప్పేసి అందరికీ తెలిసిందే. పుష్ప 3 ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ఇయర్ అంటే 2025 వేసవిలో రిలీజ్ కాబోతోంది. దానికి సన్నాహాలు చేసుకుంటున్నారు సుకుమార్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో అంతేకాకుండా పుష్పకు సంబంధించి అల్లు అర్జున్ ఆల్మోస్ట్ 3 years గ్యాప్ తీసుకున్నాడు. పుష్ప 2కి సంబంధించి పుష్ప 3కి అయితే మాత్రం లేట్ లేకుండా ఇమీడియట్గా ఇది రిలీజ్ అయిన కొద్ది నెలలకే అంటే సంవత్సరాలు గ్యాప్ తీసుకోకుండా విత్ ఇన్ మంత్స్లోనే పుష్ప 3 రిలీజ్కి ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఇప్పుడు పుష్ప 2 పూర్తిగా వచ్చింది షూటింగ్. ప్రీ ప్రొడక్షన్స్ కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర ఇస్తారు. వారితో మాట్లాడదాం. హలో, నమస్తే రవి గారు. నమస్తే అండి. సో పుష్ప సంబంధించి అంటే పుష్ప మూవీకి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి అంటారు? ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ అయితే తెరవేయంగా జరుగుతుందండి. యాక్చువల్గా పుష్ప 1 2021లో వచ్చింది. 2021 డిసెంబర్ 15 రిలీజ్ అయింది. డిసెంబర్ 15 సినిమా సూపర్ సక్సెస్ అయింది. తెలుగులో అనేది అల్లు అర్జున్ ఇంత ముందు గతంలో తీసుకున్నాయి, కానీ పుష్ప సినిమాకి పుష్ప సినిమా అనేది అల్లు అర్జున్ కెరీర్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటి వరకు అల్లు అర్జున్ కి నేషనల్ వైడ్ అంటే ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ లేదు. ఆ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అల్లు అర్జున్ కి కేవలం పుష్ప సినిమాతో మాత్రమే వచ్చింది. అంటే ఇంకా చెప్పాలంటే అసలు పుష్ప అనేది నేషనల్ రేంజ్ లో నార్త్ బెల్ట్ లో అంత బీభత్సంగా ఆర్మీలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ రీజనల్ మార్కెట్ లెక్క వేసుకుని అందుకని చెప్పి నార్త్ లో కూడా మామూలు రిలీజ్ చేశారు. అయితే నార్త్ లో రిలీజ్ అయిన వారం రోజుల్లోనే దాదాపు 100 కోట్లు వసూలు చేసిన సినిమా. 100 కోట్లు చేస్తే వాళ్ళు అప్పటి నుంచి ఇది సో నార్త్ లో కూడా అల్లు అర్జున్ స్టార్స్ ఉన్నారు. సో మన కంటెంట్ నచ్చుతుంది. కేజీఎఫ్ బాహుబలి సినిమా ఇది కూడా సూపర్ గా ఉద్దేశంతో అక్కడ నుంచి పుష్ప 2 సినిమాని ఒక రీజనల్ సినిమా కాకుండా ఒక నేషనల్ వైడ్ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకని పుష్ప 1 కి పుష్ప 2 కి చాలా గ్యాప్ వచ్చింది. దాదాపు 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. సో ఫస్ట్ మంచి కథను సిద్ధం చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న వాటిని కంటిన్యూషన్ గా సెకండ్ హాఫ్ లో కూడా వెళ్ళడం తీసుకురావడం, కొన్ని క్యారెక్టర్లు యాడ్ చేయడం, ప్లస్ నేషనల్ వైడ్ గా అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకులు ఉన్న సినిమా వాళ్ళని ఇందులో పెట్టుకోవడం అలాంటివి చేసి ప్రస్తుతానికి అయితే షూటింగ్ దాదాపు పైకి వచ్చిందండి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. సో నాకు తెలిసి ఇంకొక 2 నెలల్లో వాళ్ళు ఇక మూవీ సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. అయితే ఆగస్టు 15 కన్ఫర్మ్ గా రిలీజ్ చేస్తామని గత లాస్ట్ ఇయర్ ప్రకటించారు. ఇప్పటికైతే మాత్రం ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పుష్ప 2 ఖచ్చితంగా ఆగస్టు 15 వస్తుంది. అయితే సుకుమార్ టెలింగ్ సుకుమార్ మేకింగ్ గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ప్రొడక్షన్ కోసం ప్రాణం ఎత్తాడు. సో 1-2 సార్లు ఖచ్చితంగా అనుకున్న ప్రకారం చేస్తాడు. సో కాబట్టి అతను ఇప్పటి నుంచే ఇప్పుడు దీనికి సంబంధించి పుష్ప 3 కూడా వస్తే ఎలా ఉంటది అనే ఒక ఐడియా వచ్చింది వాళ్ళకి. సో ఐడియా వచ్చిన దగ్గర నుంచి దానికోసం సుకుమార్ కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ చేసి అంటే పుష్ప 3 వస్తే ఎలా ఉండాలి, అది ఎలా చేయాలనే కానీ వాళ్ళకి ఒక ఐడియా అయితే వచ్చేసి సో రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా ఒక ఫిల్మ్ చూసుకోవాలి. ఫిల్మ్ లో కూడా పుష్ప అనేది ఒక ఫ్రాంచైజీ లాగా రావాలి. అందుకే చెప్పాలంటే గతంలో హేరాఫేరీ అట్లాగే ఒక ఫ్రాంచైజీ అవుతుంది. సర్కార్ 1, 2 అట్లా వచ్చింది కదా. సో అదే పుష్ప కూడా ఒక ఫ్రాంచైజీ రావాలని ఆయన ఎందుకు రాకూడదు అని క్వశ్చన్ చేశాడు. సో కాబట్టి అప్పుడే ఇండైరెక్ట్ గా ఆయన హింట్ ఇచ్చాడు పుష్ప 3 కూడా ఉంటుంది. అయితే ఈసారి ఏంటంటే పుష్ప 1 కి పుష్ప 2 కి 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. సో 3 ఏళ్ళ గ్యాప్ లో సినిమాని ఆర్టిస్టులను కూడా జనాలు మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి ఏం చెప్తున్నారంటే పుష్ప 3 కి అంత గ్యాప్ ఇవ్వకుండా అది నెక్స్ట్ ఇయర్ అంటే అప్పుడు ఈ ఇయర్ ఆగస్టు 15కి పుష్ప 2 వస్తే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ నాటి సమ్మర్ కనీసం ఎండింగ్ కన్నా సరే ఖచ్చితంగా పుష్ప 3 రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఓకే. సో అంటే పుష్ప 3 అనేది ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్లాన్ కాదు, ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చినటువంటి ప్లాన్ చెప్పని అనుకోవచ్చా మీ మాటలు బట్టి? ఖచ్చితంగా అనుకోవచ్చు అండి. ఇంత ముందు పుష్ప 3 అనేది ఒక కాన్సెప్ట్ లేదు. అయినా పుష్ప 1 తీశారు. పుష్ప 1 కూడా సుకుమారు ఏమంటున్నారంటే పుష్ప ఒక పార్టీ చాలు అనుకున్నారు. అయితే ఫుటేజ్ మొత్తం తీసిన తర్వాత చాలా ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాము అనుకున్నారు. అయితే ఈ లోపు రాజమౌళి గారు కలిసి ఖచ్చితంగా మీరు అసలు ఇలాంటి స్థాయిని దర్శకులు ఖచ్చితంగా నేషనల్ వైడ్ సినిమా తీయాలి, అది కూడా 2 పార్టీలు తీయండి, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా తీయండి, మీకు వర్కౌట్ అవుతుందని చెప్పి ఆయన బలవంతం చేయడంతోనే సుకుమార్ పుష్ప 2 ప్లాన్ చేశారు. ప్రకారం అప్పుడు సినిమా స్టార్ట్ అయినప్పుడు పుష్ప 2 అనేది లేదు. పుష్ప 1 మాత్రమే ఉంది. అయితే రాజమౌళి గారి ఇచ్చిన సలహా వల్లనే కానీ పుష్ప 2 ప్లాన్ చేశామని అయితే తక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కాబట్టి పుష్ప 2 అనేది హిట్ చేయడం మా మీద మరింత బాధ్యత చూసింది. ఖచ్చితంగా కష్టపడతాం అని చెప్పారు. ఇప్పటికైతే షూటింగ్ అయితే అయిపోయిందండి. సో ఇప్పటి వరకు మనకి
పుష్ప 2 సంబంధించిన అప్డేట్స్ అయితే ఓన్లీ అల్లు అర్జున్ ఫోటో మాకు బయటకు వచ్చింది అవును. అఫీషియల్ గా. ఆ తర్వాత ఆ రిలీజ్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. అంతే తప్ప ఇంతవరకు ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. అయితే సినిమా అయితే బాగా వచ్చిందనే సినిమా ఈసారి కూడా ఒక వండర్ క్రియేట్ చేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే ఇప్పుడు ఆ ఫుటేజ్ అంతా పనికొచ్చి కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు కానీ పనికొచ్చాయి కాబట్టి, అంటే పుష్ప 2కి పుష్ప 1కి ఎంతైతే కష్టపడతారో అంత పుష్ప 3కి కష్టపడే అవకాశం లేదు. అంత అవసరం ఫుటేజ్ మొత్తం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఫుటేజ్ ని వాడుకుంటా పుష్ప 3 కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తారు. దాని కొన్ని థీమ్స్ యాడ్ చేసుకుని కొంచెం కన్క్లూజన్ లా వచ్చేలాగా, సో ఫ్రాంచైజీ లాగా, అంటే ఒక సినిమాకి సంబంధం లేకపోయినా అభ్యర్థి సినిమాతో వెళ్ళిపోయేలాగా, ప్రతి అంటే ఈజీగా అర్థమైపోయేలాగా. ఇంకా చెప్పాలంటే మన తెలుగులో కూడా ఈ మధ్య ఫ్రాంచైజీ సిరీస్ స్టార్ట్ అయింది. హిట్ అని నాని ప్రొడ్యూసర్ గా. హిట్ 1, హిట్ 2 రెండు వచ్చినాయి. హిట్ 3 లో నానియే హీరో. 3 త్వరలో రాబోతుంది. గణేష్ కొలను డైరెక్షన్ అన్నమాట. సో ఆ యాంగిల్ లోనే పుష్ప 3 అనేది కూడా ఫ్రాంచైజీ లాగా తీద్దాం అనుకుంటున్నారు. సో నెక్స్ట్ సమ్మర్ కి ప్లాన్ చేస్తారు. ఇంకా క్యాష్ అండ్ క్యూ అంతా మొత్తం సేమ్ ఉంటారు. ఒకవేళ అవసరాన్ని బట్టి అప్పుడున్న పరిస్థితులను బట్టి కొంచెం మారచ్చు, కానీ అల్లు అర్జున్ సుకుమార్ అయితే ఫిక్స్ పెట్టారు. సో అలాగే పుష్ప 2కి సంబంధించి ఇంతకు ముందు ఒక పోస్టర్ రిలీజ్ అయింది. సో అందులో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ యూనిక్ స్టైల్ ఆఫ్ గెటప్ లో మనకు అనిపించాడు. సో అలాగా మళ్ళీ సినిమాకి ముందు, అంటే ఇప్పుడు ఆల్రెడీ పుష్ప 3కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక పోస్టర్ కానీ ఏదైనా గ్లిమ్స్ కానీ పుష్ప 2కి సంబంధించి రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అలాంటి అవకాశాలు లేవండి. ఎందుకంటే అలాంటి అవకాశం వస్తే పుష్ప 2 ఎవరు పట్టించుకోరు, అందరూ పుష్ప 3 అంటారు. అందుకని పుష్ప 2 సినిమా మొత్తం రిలీజ్ అయిపోయి మొత్తం దానికి సంబంధించిన అంత లెక్కలను సెట్ చేసిన తర్వాత అప్పుడు 3 మీద హైప్ రావడం కోసం 3 కోసం దాన్ని ట్రై చేస్తారు. అంటే పుష్ప 2కి సంబంధించి కూడా ఎటువంటి గ్లిమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు అంటారా ఈ మధ్య కాలంలో? గ్లిమ్స్ ఇప్పుడు ఇంకా టైం ఉందండి. ఇప్పుడు ఆగస్టు 15 రిలీజ్ కాబట్టి ఇంకొక నాకు తెలిసి ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు రాబోయే రోజు సమ్మర్ లో కలిపి ఇలాంటి పెద్ద సినిమాలు ఉంటాయి. ఇవన్నీ రిలీజ్ అయిపోయిన సమ్మర్ ఎండింగ్ నాటికి లోపు, అంటే మనకి ఎలక్షన్స్ అయిపోతాయి, ప్లస్ పిల్లల ఎగ్జామ్స్ అయిపోతాయి, ఐపీఎల్ సీజన్ మొత్తం అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత నెలల కోసం జూన్ నుంచి వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. జూన్, జూలై ఆగస్టు 15 సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొక మాట అండి, పుష్ప అనేది సినిమా ఎంత బాగా రీచ్ అయిందో, జనాల్లోకి ఎంత బాగా వెళ్ళిందో చూసాము. అదే ఎంత పాజిటివ్ ఉందో అలాగే నెగిటివ్ కూడా బాగానే ఉంది. హీరోలు ఇలా స్మగ్లింగ్ చేయడం, ఈ మధ్యకాలం ఇలాంటి స్టోరీస్ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇలా సినిమాలు వస్తే యువత మీద ఎక్కువ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందని కూడా మనకి కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, విశ్లేషకులు కావచ్చు ఎవరైనా. మరి ఇప్పుడు పుష్ప 2 కూడా ఇంచుమించుగా పుష్ప ఎలా అయితే ఉందో ఇంతకు ముందు వచ్చిన సినిమా దాని ప్రకారమే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకోవచ్చా? నెగిటివ్ కామెంట్స్ అనేవి ప్రతి వస్తువుకైనా, ప్రతి సినిమాకైనా, ప్రతి మనిషికైనా మంచి చెడు రెండు ఉంటాయండి. సో అయితే జనాలు మంచిని తీసుకుంటారు, చెడులు వేయాలి. సో మంచి చెడు కలిసి మనం ఉన్న సమాజంలో మనం బతుకుతున్నాం, మనం ప్రయాణిస్తున్నాం. కాబట్టి సినిమా అయినా, మనిషి అయినా, ఎవరైనా మంచి చెడు ప్లస్ మైనస్, గుడ్ అండ్ ఈవిల్ రెండు ఉంటాయి. అన్ని చోట్ల ఉండడం మనం బెస్ట్ తీసుకుని మైనస్ వదిలేసుకుంటూ ముందుకు. సో సినిమాలో ఈవిల్ లేకుండా హీరోని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని ఎలిమెంట్స్ కావాల్సింది. అంటప్పుడు ఇప్పుడు మీరు చెప్పే యాంగిల్లో సినిమాలు తీసుకుంటా పోతే ఇండియాలో ఓన్లీ గాంధీ లాంటి సినిమాలే వస్తాయి. గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి సినిమాలు వస్తాయి, మిగతా సినిమాలు రావు. సో సమాజంలో జరుగుతున్న అంశాలను పరిగణలో తీసుకుని వాళ్ళు తమ సినిమాటిక్ స్టైల్లో దశలు మారుస్తూ ఉంటారు. క్రియేటివిటీ ఉన్న ఫీల్డ్ అండి. సో క్రియేటివిటీ ఫీల్డ్ లో విలన్ హీరో అవ్వచ్చు, హీరో విలన్ అవ్వచ్చు. అల్టిమేట్ గా అది జనానికి వర్తించిందా లేదా? ఎందుకంటే సినిమా అనేది ఇండస్ట్రీ, అదేమో సినిమా కాదు. ఒకళ్ళ ఇండస్ట్రీ ఒక వ్యవస్థలో, ఒక సంస్థలో బాగు చేయడానికి ఉద్దేశించి కాదు. అది ఇస్తే ప్యూర్ బిజినెస్. ఇక్కడ ప్రతిదీ లెక్క. ప్రతి శుక్రవారం ఎంతో సాయంత్రానికి చాలా మంది జీవితాలు మారిపోతా ఉంటాయి. నువ్వు డబ్బులు ఎంత పెట్టావు, నీకు ఎంత వ్యాపారం జరుగుతుంది. అది వ్యాపారం కోసం పెట్టండి. కళ ఓకే, కళతో పాటు వ్యాపారం కూడా ఉండాలి. కళతో పాటు వ్యాపారం ఉన్నప్పుడే రెండు సమాంతరంగా అభివృద్ధి చెందాయి. కళ ఒకటే అవ్వదు, అలాగే వ్యాపారం ఒకటే రెండు కలిసి వెళ్తేనే వర్కౌట్. థ్యాంక్ యూ రావు గారు. సో పుష్ప 3కి సంబంధించి కూడా మనకు అప్డేట్ వచ్చింది. పుష్ప 2 అయితే ఆగస్ట్ 15కి రిలీజ్ చేయాలని చెప్పేసి అనే సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా చిత్రబృందం నుంచి మనకు అప్డేట్ వచ్చింది. పుష్ప 3 అయితే 2025 సమ్మర్లో రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. సో పుష్ప 2 ఎప్పుడని చెప్పేసి అని అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ పోస్టర్ ఏదైతే ఉందో అది బాగా వైరల్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత దాని మీద చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. ప్రెస్ మీట్ కూడా పెట్టి అల్లు అర్జున్ మాట్లాడడం జరిగింది. మరి ఈ పుష్ప 2కి సంబంధించి ఇంకెలాంటి గ్లిమ్స్ రాబోతున్నాయి, ఇంకెలాంటి పోస్టర్స్ రిలీజ్ చేస్తారా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నట్టుగానే ఉంది మూవీ బృందం నుంచి మనకి చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అంతా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.